సో ముఖ్యంగా చర్చ జరుగుతుంది. దానం నాగేందర్ స్పీకర్ విచారణ వచ్చింది. రేపు 4కి పెండింగ్ ఉంది. ఏం చెప్పబోతాం? ఇప్పుడు విచారణ జరుగుతుంది. జరగడానికి మన అవకాశం నా ఏదైతే ఉందో నా అఫిడేవిట్ నేను 4th నాడు వేస్తాను. నా వాదన నేను వినిపిస్తాను. ఇప్పటికే చెప్పడం జరిగింది. హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ స్పీకర్ గారికి ఒకసారి 2 సార్లు చెప్పడం జరిగింది. 4th నాడు మళ్ళీ ఉంది. 4th నాడు మేము తప్పకుండా స్పీకర్ గారికి మా ఆవేదన మేము వినిపిస్తాం. దానం నాగేందర్ పాలిటిక్స్ విషయంలో కాస్త డైనమిక్ గానే ఇంత ముందుకు ఆసిఫ్ నగర్ నుంచి ఉన్నప్పుడు గెలిచినప్పుడు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్ళారు. ఇప్పుడు ఎందుకు వెనక ముంగడవుతారు? ఎందుకు సంశయం? ఎందుకు? ఇప్పుడు ఈ కోర్టులో ఉంది కాబట్టి అప్పుడేమో ఏం లేకుండే, నా నిర్ణయం ఉండే. ఇప్పుడు కోర్టు స్పీకర్ పరిధిలో ఉంది కాబట్టి వారు నిర్ణయం తీసుకున్న తర్వాత నా నిర్ణయం వస్తుంది. ఇప్పుడు ఇద్దరు వైపు పెండింగ్ ఉంది. మీది కడియం శ్రీహరికి సంబంధించి వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ సంబంధించి. బీఆర్ఎస్ ఆరోపణలు ఎవరు చేసినారు? అధ్యక్షులు చేయలే కదా. కేసీఆర్ గారు ఏమైనా ఆరోపణ చేస్తే నేను చెప్పొచ్చు. కేసీఆర్ గారు ఇప్పటిదాకా నన్ను ఎక్స్ప్లెనేషన్ అడగలే. వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు కేటీఆర్ కదా, ఆయన కూడా అడగలే. దానం నాగేందర్ చెప్తున్నారు కేసీఆర్ రెస్పాండ్ అవుతానున్నారు. వచ్చేటువంటి సంబంధం దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కూడా దీనిపైన రెస్పాండ్ అవ్వాలనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు. కేసీఆర్ మాట్లాడితే మాత్రం దానికి ఆన్సర్ ఇస్తా అంటున్నారు. 4కి స్పీకర్ ముందు ఈ అంశానికి సంబంధించి ప్రస్తావన వస్తుంది. ఆ అంశాలపైన ఖచ్చితంగా అఫిడవిట్ రూపంలో సమాధానం చెప్పబోతా ఉన్నాను అనేటువంటి స్టేట్మెంట్ చేశారు.